జెస్సీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో జెస్సీ. నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్తాను. ఏడుంది? ఆడి లేదు, ఏం లేదు. ఏడుంది? ఇస్తారా? తీసుకోండి అంటే ఆడుకోవాలి ఇస్తారు కానీ ఆడి ఎవరేంటి అంటే దిష్టి పెడతారా సవాళ్ళు ఏంటంటే ఆ పఫ్లో తీసుకోవచ్చు. వాళ్ళే సగం సగం తిన్నారు. అందుకే ఆత్రపడి తినకూడదు స్వామి. ఈ షేరింగ్ లో షేరింగ్ నేను అడగను. వాళ్ళ తోసేటప్పటికి నిజంగా ఇస్తారేమో అనుకున్నా. అలా 10 రూపాయలు ఇస్తారు ఎక్స్ట్రా బిర్యానీ చేసినట్టు. స్వామి సీసీటీవీలో పరువు పోగొట్టడం నేను ఎప్పుడు చేయలేదు. నాకు తెలియదు. నేను అసలు ఫుడ్ దాంతో పాటు తినాలి స్వామి. అది ఇస్తారు మామూలుగా. పబ్బులు ఇస్తారు మామూలుగా. నేను వెళ్ళింది మీతో మొన్న ఒకసారి పబ్బుల్లో. లాల్ స్ట్రీట్ అదేదో బ్రైట్ చూపిస్తానికి వెళ్ళాం అంతే. అది కూడా మధ్యాహ్నం పోయి తినేసి వచ్చాం. ఫేమస్ అంటే అవుతావా? ఇప్పుడు నీ వస్తాయి వీడియో. ఇప్పుడు నీది వస్తాయి. వాడు ఒక వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. వాడంటే అందగాడు. వాడు జస్ట్ ఆటోలో వెళ్తున్నారు పెట్టారు 20K ఉన్నది వ్యూస్. ఏం లేదు. అది అప్పుడు చూడాలి ఎక్స్ప్రెషన్ చూడొకసారి. నువ్వు నా ఛానల్ చేద్దులే. వాడలు చేయడు. అత్తకి ఛానల్ లేదు, ఓన్లీ మావకే ఉంది. ఫ్రెండ్ సీసీడీ ఉంటే బాగుంటుంది. నువ్వే పెట్టు స్వామి. ఎందుకంటే ఆగిపోవడానికి ఆ బ్యాచ్ అంతా ఉంటే బాగుంటుంది. అసలు ఎప్పుడో ట్రిప్పులు తిరిగేటప్పుడు అంతా తీయాల్సింది. నువ్వు ట్రైపాడ్ వేసుకుని తిరుగుతూ ఉంటా, వీడియోలు తీసుకుంటా. బాగుంది. ఈ ఎక్కడున్నాయి డాన్స్వి? సూపర్ వచ్చింది. నేను ఒకటి చేసా గోవాది. ఇన్ని లేవు నా దగ్గర క్లిప్స్. నా దగ్గర ఇన్ని లేవు. నేనేం చేశానంటే ఫొటోస్ కూడా యాడ్ చేశా. ఎంత ఇది? ఎన్ని మినిట్స్? యూట్యూబ్లో కాపీరైట్ వేస్తాడు ఇది. 1 మినిట్ అయితే ఏముంది? 4-5 వీడియోస్ చూసా రీల్స్. నీ రాసి కదిలిపోయింది. 26 వరకు మా ఇంట్లో పిల్లలు ఇయే చూస్తారు రోజు. రిమోట్ అడిగిన హీరో సైకో గాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఏదో దానికి. కొట్టుకోకుండా 1 నిమిషం కూడా ఉండరు. సైలెంట్ అయిపోయారు స్వామి. వాడు సైలెంట్ అయిపోయాడు. జస్ట్ గాడు పెళ్ళైనప్పటి నుంచి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళి. నా పెళ్లికి వాడి డిప్రెషన్ కి సంబంధం ఏంది? నాకు పెళ్లి అయిపోతే ఏముంది? పెళ్లి కాకపోతే మామ హాయిగా ఏడే ఉంటే రోజు ఫెరారీలు బుగాటీలో తిప్పేవాడు. మామకి ఫెరారీలు బుగాటీలు లారా కూడా అప్పేసుకున్నాడు. అది బాగా
ఉన్నదంతా అమ్ముకోవడమే. BMW కొన్నావు. అప్పు చేసి కొన్న యాడో ఒక బ్రో. సెకండ్ హ్యాండ్ లో BMW ఆడిలో కొనగలుగుతున్నాం. పెళ్లి కాకుండా కొంచెం లగ్జరీ లేదు, డబ్బులు దాచి కట్టి చేస్తే కొనగలవు సార్. ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోయిన తర్వాత కొనగలవు. ఇంకో జన్మ ఎత్తాల. ఫెరారీ కొనలేకపోవచ్చు కానీ బుగాటి కొనొచ్చు. ఇంకో జన్మ ఎత్తాలి నేను. బీ ఫర్ బుగాటి. అబ్బా మన రేంజ్ చెప్పట్లేదు. డాడీతో పాటు వచ్చేసి నువ్వు చెప్పు. ఏ ఫర్ ఆడి. నలుగురు కూర్చోవచ్చు కదా. బీ ఫర్ బెంట్లీ. మస్టాంగ్ సంథింగ్. ఫోర్డ్ మస్టాంగ్. మనం కొనలేందే లగ్జరీ నాన్న, అంతే. పెద్ద కార్లు మనకొద్దు. అది ఓకే, పెద్దగా మనం కొనలేని వాళ్ళు లగ్జరీ మనకి. ఇంకో కార్ అంటే పేరు చెప్పున్నానా? ఏం పేరు? మస్టాంగ్. అది కాకుండా అంట మజరాటి. మసరాటి. మజరాటి ట్రైడెంట్ సింబల్ ఉంటుంది త్రిశూలం లాగా. నీకు తెలిసిన కార్లు పెద్ద కార్లు సుప్రా ద బాస్. సుప్రా అంటే టొయోటా వాడికి సుప్రా పేరు. అదొక్కసారి దొరికితే బాగుంది సార్. దీనికే ఇట తొక్కితే దుమ్మని అట్లా వెళ్తుంది. ఇంకా అది కాలు ఏలు పెట్టడం ఇంకా అది అట్లా ఉంటే చాలు గరాజ్ లో మూల. కాలేజ్ లో ఆ మూల మాకు ఇంట్లో పెట్టుకోవడానికి స్టార్ట్ చేసుకొని అది తొక్కి పక్కన పెట్టేయాలి అంతే. మనకి అంత పెద్ద విల్ల ఉంది. ఫస్ట్ వస్తాయి. ఇది కాన్ఫిడెన్స్ అంటే. సుబ్బాగా నీ లైఫ్ పెట్టేసుకో. ఏం దరిద్రం తప్పితే ఉంది. అది ఇంకో సూర్య సిరీస్ అవుద్ది. సూర్య సిరీస్ ఎంత ఫేమస్ అయింది. ఆ దరిద్రం వల్లే ఫేమస్ అవుతుంది. అంతకంటే దరిద్రం ఉంటుంది. పర్లేదు. నేను నీకు రీల్ పెట్టినప్పుడు అదే గుర్తొచ్చింది. ఎంతకంటే దరిద్రం జాతకం చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రాదు.